లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్తే మొట్టమొదటిగా యేసుక్రీస్తు పుట్టిన సువార్త, యేసుక్రీస్తు పుట్టిన జనన వార్త ఆనాటి న్యూస్ ఛానల్స్లోకి వెళ్ళలేదు, ఆనాటి రాజులకు తెలియదు. కానీ ఆ మాటను సాధారణమైన గొర్రెల కాపరులకు ఆకాశవాణి అంటే పరలోకములో నుండి వచ్చిన దూతల సమూహము వారికి తెలియజేసినాం. ఒకసారి 2వ అధ్యాయంలో, మనకి సమయం ఇప్పటికే చాలా గతించింది కనుక కొన్ని ముఖ్యమైన భాగాలు చదివి ముందుకు వెళ్ళిపోదాం. 2వ అధ్యాయం 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానమును కాపరులారా నేను మీకు తెలియజేయుచున్నాను. ఆనాటి కాపర్లను మనం పిల్లలకి పంచెలు కట్టి కర్రలు ఇచ్చి డ్యాన్స్ వేయమంటాం. ఈ రోజుల్లో అంత సామాన్యమైన కాపరులు కాదు వారు. అసలు కాపరులుగా ఉన్నది ఆనాటి యూదా హెబ్రీ జనాంగం. దావీదు మంచి కాపరి, మోషే ఒక కాపరిగా తను సిద్ధపడ్డాడు. కాపరి, మన మంచి కాపరి అయిన యేసు ప్రభువును జ్ఞాపకం చేయటం అనేది చూస్తున్నాం. యేసు ప్రభు జనన సమయానికి ఇశ్రాయేలు జనాంగం అంతా చెదిరిపోయారు. చెట్టుకొకడు పుట్టకొకడు చెదిరిపోయారు. దెర్ ఇస్ నో నేషన్ లేదు, అప్పుడు ఒక రాజ్యం లేదు, రాజ్యాంగం లేదు. అన్యజనుల మధ్య బానిసలైపోయారు. వారి సొంత వాగ్దాన భూమిలో వారు బానిసలుగా బతుకుతూ ఆ రోమన్ ప్రభుత్వానికి పన్నులు కట్టలేక, ఆ హేరోదు అఘాయిత్యాలను భరించలేక, మా రక్షకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మాకు విమోచన దొరుకుతుందని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులలో ఆనాటి కాపరులు ఒకరు. వారు ఎంతో వాక్యాన్ని ఎరిగిన వారు, ప్రభు కొరకు ఎదురు చూస్తున్నవారు. ఆయన్ని వెతుకు వారిని వారు ఆయన్ని కనుగొంటారు. వారు వెతుకుచున్నారు కనుక వారికి మొదటగా ఈ సువార్త వినిపించబడింది. అది అందరికీ తెలియజేయబడాలని చెప్పబడింది. ప్రజలందరికీ కలుగబోవు, ఒక క్రైస్తవులకే కాదు, ఒక భారతీయులకే కాదు, ఒక జనాంగానికే కాదు, ప్రజలందరి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందరినీ విమోచించాలని, ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆయన రక్షకుడిగా వచ్చాడు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. క్రిస్మస్ 25వ తారీఖు కదండి, ఇప్పుడు చేస్తారేంటంటారు కొందరు. అసలు క్రిస్మసే లేదు పొండి అంటారు మరికొందరు. క్రిస్మస్ లేదేమో, క్రిస్మస్ అనే మాట బైబిల్లో లేదేమో, కానీ యేసుక్రీస్తు ఉన్నవాడను అన్నవాడు, ఆయన జననం సత్యం. ఎవ్రీ డే, ప్రతిరోజు మనకు చెప్పబడుతున్న సందేశం, నేడు రక్షకుడు నీ కొరకు ఉన్నాడు. ఈరోజు నిన్ను రక్షించే ప్రభు ఉన్నాడు. ఈరోజు నిన్ను విమోచించే ప్రభు ఉన్నాడు. నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకొరకు ఈ లోకంలోనికి వచ్చాడు? ఎందరో పుడుతున్నారు, చస్తున్నారు, కానీ ప్రభువు ఒక ఉద్దేశంతో ఈ లోకంలో జన్మించాడు. అపవాది క్రియలను లయపరచడానికే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సాతాను క్రియలను లయపరచడానికి, నాశనం చేయటానికి, సాతాను బంధకములలో ఉన్న మానవులను విడిపించటానికి మన ప్రభువు మనవలే ఈ లోకంలోనికి వచ్చి సాతానుతో పోరాడి జయించి వారిని ఓడించి తాళపు చేతులు తన కైవసం చేసుకొని నా యందు విశ్వాసం ఉంచేవారు మరణించినను తిరిగి లేచునన్న మాటను చెప్పిన వాడిగా ఉన్నాడు. ఇంతవరకు లోకంలో యేసు ప్రభు మాటలు చెప్పేవారు ఉన్నారేమో కానీ, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా ఎవరు తండ్రి వద్దకు చేరలేరు అని చెప్పగలిగిన వారు, చెప్పి చేయగలిగిన వారు ఎవరూ లేరు.
యేసే రక్షకుడని, ఆయనే ప్రభువని, ఆయనే దేవుడని, ఆయనే మనకు పరలోక రాజ్య వారసత్వాన్ని ఇవ్వగలడని విశ్వసించినప్పుడు మనం ధన్యులం. అదే నిజమైన రక్షణ. ఆయన జననాన్ని గురించిన వినిన గొల్లలు సంతోషంతో గంతులు వేస్తూ గొర్రె మందలను విడిచిపెట్టి రాత్రికి రాత్రి వారు వెళ్ళి బెత్లెహేములోనికి వెళ్ళి, బెత్లెహేము ఊరు బయట ఉందండి గొల్లలు కాచుకునేది. ఈరోజు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము యెరూషలేం వెళ్తే అవన్నీ వివరంగా చూడొచ్చు. నిజం. ఆనందంగా వాళ్ళు గంతులు వేసుకుంటూ వెళ్తుంటే అక్కడ హేరోదుతో ఉన్నవారికి యూదుల రాజు పుట్టాడనగానే సంతోషం రాలేదు, సమాధానం రాలేదు, కానీ కలవరపడిపోయారు నందు బైబిల్లో. సాతానుకు కలవరం యేసుక్రీస్తు జననం. దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు సాతానికి కలవరపడతాడు. వాడు క్రీస్తును కలిగిన వాడు సమాధానాన్ని పొందుకుంటాడు. ఈ రోజుల్లో మనిషికి కావలసింది ఏంటో తెలుసండి? డబ్బు అంటారా? డబ్బున్నోళ్ళని వెళ్ళి అడగండి, చాలా అని అడగండి. నీ డబ్బు నీకు సమాధానం ఇస్తుందా అని అడగండి. నీ డబ్బు నీకు ఆరోగ్యం ఇస్తుందా అని అడగండి. నీ డబ్బు నీ ఆయుష్ను పెంచగలుగుతుందా అని అడగండి. లేదంటారు. మనిషికి కావాల్సింది సమాధానం. దానికోసమే మనుషుడు ఎక్కడెక్కడో పరిగెడుతున్నాడు. క్లబ్బులకి వెళ్తున్నాడు, పబ్బులకి వెళ్తున్నాడు, డ్రగ్స్ తీసుకుంటున్నాడు, మద్యం సేవిస్తున్నాడు, అల్లరి చిల్లరగా తను పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ అదే సమాధానం అనుకుంటున్నాడు. కానీ పాపం వల్ల వచ్చిన అల్పకాల పాప భోగం తాత్కాలికమైందని వారు తెలుసుకోవడానికి సమయం పడతలేదు. నిజమైన సమాధానం క్రీస్తును కలిగిన వారికి. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదండి. దేవునికి కుమారులు కుమార్తెలు ఉన్నారు, కానీ మనవలు మనవరాళ్ళు లేరు. తన్ని అందరు అంగీకరించరో ఆయన వారికి తన కుమారులయ్యే భాగ్యం ఇచ్చాడు. నేను ప్రభువుని నమ్ముకుంటే దేవుని కుమారుడు అయ్యాను, నా కుమారుడు ప్రభువుని నమ్ముకుంటే దేవుని కుమారుడు అయ్యాను. అంతేగాని నేను దేవుని కుమారుడిని అయ్యాను కాబట్టి నా కుమారుడు ఆటోమేటిక్గా దేవునికి మనవడు, వారి కుమారుడు దేవునికి ముని మనవడు అవుతాడా? అవ్వడు. ఎవరు మటుకు వారే. భార్య భక్తి భార్యకే, భర్త భక్తి భర్తకే. ప్రతి వ్యక్తి యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడే నీవు ఆయన రాజ్యానికి వారసుడు అవుతావు. ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకొని విడిచిపెడతామో, మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన ప్రతి పాపము నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేయను. నువ్వు ఇంతవరకు ఎన్ని దుర్మార్గ పనులు చేసావో, ఎన్ని పాపాలు చేసావో, ఎంతగా నిన్ను నీవు నాశనం చేసుకున్నావో, ఎన్ని చెడ్డల వాటిలో నువ్వు బానిసలై ఉన్నావో అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంత పాపినైనా క్షమించగలిగిన ప్రభు మీ పాపము మీరు ఒప్పుకుంటే క్షమిస్తానంటున్నాడు. ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ పాపముడి గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మిమ్మల్ని ఒప్పింపజేయను. ప్రతి క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పరిశుద్ధాత్మ కార్యములు జరుగునుగాక. ప్రతి వ్యక్తి తన స్థితిని గ్రహించుకొని ప్రభువును మరొక్కసారి హత్తుకొనుగాక. ఈ రాత్రి అట్టి ఆత్మ కార్యము ఈ స్థలంలో జరుగునుగాక. ఒక్క దెబ్బతో నీవు గతంలో చేసిన పాపమంతా ప్రభువు నిన్ను, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎరాజ్ చేసి పడేస్తుంది, డిలీట్ చేసి పడేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కంప్యూటర్లో ఉన్నదాన్ని ఒక బటన్ నొక్కితే చాలు మొత్తం డిలీట్ అయిపోతుంది. నీ పాత హిస్టరీ వెళ్తానికి అవసరం లేదు. ఆ చెడ్డ బతుకెళ్తానికి అవసరం లేదు. నేను కొత్త బ్రతికిస్తాను నిన్ను. ఇప్పుడే నాలో నీవు పుట్టినట్టుగా నీకు ఒక నూతన జన్మ అనుభవం ఇస్తానంటున్నాడు. నిజమైన క్రిస్మస్ మీకు కావాలంటే ఈ ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకోనండి. ఈ ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించండి. ఇది మొదలుకొని ప్రభు నేను నీ కొరకు జీవిస్తానని ఒక వాగ్దానం చేయండి. ఆయన చూడటానికి వచ్చిన జ్ఞానులు వేరొక మార్గంలో వెళ్ళారంట. వచ్చిన మార్గంలో వెళ్ళాల, వేరే మార్గంలో వెళ్ళారు. ఇక్కడికి వచ్చినటువంటి వారు ఏ మార్గాల్లో వెళ్ళేవారేమో మళ్ళీ ఆ మార్గంలోనికి, ఆ చీకటి మార్గంలోనికి, ఆ పాప మార్గంలోనికి, ఆ పాపపు అలవాట్లలోనికి పోకుండా ఈ రోజు నుండి నూతన జీవితము జీవించినట్లుగా పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. నా హృదయంలో నిజమైన సమాధానం కావాలి, నిజమైన రక్షణ అనుభవాన్ని నేను పొందాలి. మరొకసారి దేవుని కొరకు విజృంభించి ఆయన సాక్షిగా సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న నా ప్రభు కొరకు సాక్షిగా నేను బ్రతకాలి అన్నవారు ఒక తీర్మానం చేసుకోనండి. దయచేసి ప్రార్థన సమయంలో ఎవరు కదలొద్దు, వెళ్ళొద్దు, కానీ లేచి నిలబడండి.
కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. మీరున్న స్థలాల్లో నిలబడండి. ఎవరు ఎక్కడోళ్ళు అక్కడే ఉండండి. అమర్యాదగా ప్రార్థన సమయంలో ప్రవర్తించొద్దు. మనం కళ్ళు మూసుకుంటే ప్రభు కళ్ళు తెరుస్తాడు. ప్రార్థన అనగానే అందరు కళ్ళు మూసుకుంటే మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటారేమో. ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఎవడు నా మాట విని వణుకుతున్నాడో వాడిని చూస్తున్నాడు. ఎవరు ఆయన్ని వెతుకుతున్నారో వారిని కనికరించాలని, ఎవరు ఆయన నామములో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించాలని ఈ రాత్రి మన మధ్యన ఉన్నాడు. మనం ఆరాధించే ప్రభు బాలయేసు కాదు. ఆయన బాలుడిగా ఈ లోకంలో జన్మించాడు నిజమే. ఇంకా బాలయేసుని మనం ఆరాధించాల్సిన అవసరం లేదు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, మరణించాడు, తిరిగి లేచి మృత్యుంజయుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు. సజీవుడైన క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం. సంపూర్ణమైన క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం. రక్షకుడైన క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం. నా కొరకు ప్రాణం పెట్టిన రక్షకా నీకు వందనములయ్యా. నా పాపముల కొరకు నీవు పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగినట్లు, నా దోషముల నిమిత్తమై నా అపరాధ పరిహారార్థ బలిని నీవు చెల్లించి, నా స్థలములో నా కొరకు నీవు మరణించి నన్ను జీవింపజేసిన యేసయ్యా నీకు వందనాలు అని నోరు తెరిచి ప్రభుతో చెబుదాం. సిలువలో నీవున్నావు, క్రీస్తు నీలో ఉన్నాడని నమ్మితే నీ చేతులకు రావలసిన శిక్ష ఆయన చేతుల్లో శీలలు కొట్టారని, నీ పాదాలకు రావలసిన శిక్షను ఆయన పాదములలో శీలలు కొట్టారని, నీవు పొందవలసిన దెబ్బలు ఆయన పొంది, నీ నిందను నీ అవమానాన్ని ఆయన పొంది నిన్ను విమోచించి ఉన్నాడని, నిన్ను కుమారుడిగా కుమార్తెగా స్వీకరిస్తున్నాడని విశ్వసిస్తే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించు. యేసయ్యా నన్ను క్షమించయ్యా, నా ప్రభువుగా నా రక్షకుడిగా ఈ రోజు నుంచి నా హృదయ సింహాసనం మీద ఆసీనుడివై నీ కొరకు జీవించడానికి నాకు సహాయం చేయాలి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు నోరు తెరవండి. మీరు ఎప్పుడు ప్రార్థన చేసి ఉండకపోతే ప్రభువారి నోరు తెరవండి. పరిశుద్ధాత్ముడు మీ నోటిని నింపుతాడు. ఏం అడగాలో తెలియకపోతే యేసయ్యా అనండి. ఆయన సర్వ సత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. ఇంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఇంకెక్కడా లేడు. ఇంత గొప్ప యేసయ్య నా యేసయ్య అవటం నాకు ఎంత భాగ్యం. ఇంతకు ముందే మీరు యేసయ్యను రక్షకుడికి అంగీకరించుంటే, యేసయ్య ప్రభువు సాక్షులుగా మీరు బ్రతుకుతుంటే మీరు ప్రభువునందు ఆనందించండి. ఈ గొప్ప దేవుడి గురించి మీరు దాచుకోక, నిన్ను మార్చిన దేవుడు అనేకులను మార్చినట్లు, నీవు పొందిన మేలులు అనేకులు పొందినట్లు నీ సాక్ష్యాన్ని మంచం కింద కుంచం కింద కాక దీపస్తంభం మీద పెట్టమన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. మీరు సమరయలో యూదయలో భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉన్నారన్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వారి వారి క్రియలను బట్టి ప్రతి వారికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. క్రీస్తు కొరకు నీవు నష్టపోయినందుకు నీవు దిగులు పడక్కర్లా, నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు కొరకు నేను ప్రయాసపడ్డానే అని దిగులు పడొద్దు. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఎప్పటికీ నీ కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి గలవారై ఉండమన్నాడు. లోకంలో నిన్నెవరు గుర్తించకపోయినా నిన్ను చూచే ప్రభువు నీ కష్టము నేను ఎరుగుదును, నీ కన్నీరు నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీకు జీవకిరీష్టం ఇస్తారన్న ప్రభు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. రాకడ సూచనలు ప్రపంచమంతా కనబడుతూనే ఉన్నాయి. ప్రభు మొదటి రాకడ ఇంకా ఎరగని వారు అందరూ ఈ లోకంలో ఉన్నారు. కానీ ప్రభు రెండవసారి రాబోతూ ఉన్నాడు. మొదటిసారి ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. ఈసారి ఆయన కొదమ సింహముగా రాబోతున్నాడు, న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత రక్షణ లేదు. ఆయన అంగీకరించిన వారు రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు ఉంది. అందుకే ప్రభుని ఎరగిన మన చుట్టూ యేసుని ఎరగని వారికి యేసే రక్షకుడు అనే మాటను ప్రకటించవలసి ఉంది, చెప్పవలసి ఉంది. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించవలసి ఉంది. సంఘము యొక్క ప్రధానమైన బాధ్యత నశించుచున్న ఆత్మలను రక్షించడమే, సువార్త వినని వారికి సువార్తను ప్రకటించడమే.
సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించబడ్డ ప్రభు ఈ క్రిస్మస్ సందర్భంగా, కేరళ సర్వీసెస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తముగా ఎక్కడెక్కడ ఇలాంటి సంభవాలు, ఇలాంటి ఆరాధనలు, ఇలాంటి సభలు నిర్వర్తిస్తున్నారో అక్కడక్కడ ఆత్మలు రక్షించబడుదురు గాక. సువార్త వినని వారు యేసే రక్షకుడు అనే మాట విందురు గాక. పరిశుద్ధాత్మని కార్యములు ఈ అంచెతనములో ప్రపంచ వ్యాప్తముగా విస్తరించును గాక. నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. అనా నేరస్తుల ప్రార్థన మనము చేద్దాం. ప్రధాన కాపరిగా ఆయన రాబోతున్నాడు. ఓ లోకము మీదకి తన ఉగ్రత వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. ఫిలదెల్ఫియా సంఘానికి చెప్పాడు ఆయన, లోకములో ఉపద్రవం వచ్చినప్పుడు నేను నిన్ను గుర్తుపెట్టుకుంటా, నేను నిన్ను పట్టుకుంటా. ఈ భయంకరమైన దినాలలో, అంచె దినాలలో, అపాయకరమైన దినములలో ఉన్న మనుషులు స్వార్థప్రియులుగా, బిక్కములాడి వారిగా, ధనాపేక్ష కలిగిన వారిగా, అహంకారులుగా, అవివేకులుగా, అనురాగరహితులుగా, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారిగా, పైకి భక్తి గల వారి వలె ఉండేదాన్ని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. ఇట్టి వారికి విముఖుడమై ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ భక్తిని కాపాడుకో. నీ రక్షణ భయముతో, వణుకుతో కొనసాగించు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే నమ్మకస్తుడై ఉంటాడో వాడే వధువు సంఘములో ఎత్తబడతాడు. కనుక వ్యక్తిగతంగా నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుడితో సరి చేసుకొని శుద్ధమైన సాక్షిని కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడు. నీ చుట్టూ వారిని సిద్ధపరచమని దేవుడి వాక్యం హెచ్చరిస్తుంది. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి, ఈ రాత్రి మా హృదయాలను ఆదరించాయ్యా. రక్షణ లేని వారైతే ఈ హృదయంలో ఈ రోజే, ఇప్పుడే నీ ఆత్మకార్యము నాలో జరిగించుడు ఆయన. నా హృదయంలోనికి రా ప్రభువా అని స్వరమెత్తి ప్రార్థించండి. ప్రతి ఒక్కరి చేతులు ఎత్తి, ఒక చెయ్యి ఎత్తితే సహాయం చేయమని అర్థం, 2 చెయ్యిలు ఎత్తితే ప్రభువా నీకు లోబడిపోయానయ్యా, హ్యాండ్స్ అప్, నీకు సబ్మిట్ అయిపోయానయ్యా అని అర్థం. 2 చేతులు ఎత్తే అర్థం, నాకు ఏం తెలియదయ్యా, నీకు లొంగిపోయానయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని దేవుడి చేతుల్లో పెట్టుకోండి. మీరు ఏం చెప్పక్కర్లా. మీ కొరకు తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడో అవన్నీ మీ పట్ల నెరవేరుస్తాడు. 2 చేతులు పైకెత్తి నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, నీకు స్తుతులయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. నీ రక్తము ద్వారా కలిగే విమోచన ఎంత ఉన్నతమైనదయ్యా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? పాప బంధకముల నుంచి వెలిపించగలిగిన వారు మరి ఎవరున్నారయ్యా? అధోగతికి దిగజారిపోయిన మమ్మల్ని అత్యున్నమైన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలని మా కొరకు దిగి వచ్చి, మా కొరకు ప్రాణమర్పించి ప్రాయశ్చిత్తబలిని చేసిన యేసయ్యా నీకు వందనములయ్యా. నీవే మా రక్షకుడివి, నీవే మా ప్రభువి, నీవే నా దేవుడివి, నీ కొరకే జీవిస్తానని ఈ రాత్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా. ఈ ప్రేమ కలిగిన ప్రభువుని ఎరగని వారెందరో ఈ లోకంలో ఉన్నారే. ఈ అంచెదనాలలో నీ కడవరి వర్షమును కురిపించి పరిశుద్ధాత్మని కార్యములు ప్రపంచమంతటా విస్తారముగా జరుగునట్లుగా పెంతెకోస్తు దినమున నాలుకల వలె అగ్ని దిగి వచ్చినట్లు పరిశుద్ధాత్మని ఈ రోజున కుమరించుడు ఆయన. ప్రతి భాషవాడు, ప్రతి జాతివాడు, ప్రతి దేశం వాడు, ప్రతి ఒక్కడు యేసే రక్షకుడని గుర్తించినట్లుగా యేసు క్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదరని చెప్పినట్లు కుటుంబాలుగా రక్షించబడుటకు సహాయం చేయ్యా. ఏలూరు పట్టణాన్ని నీవెంతగానో దీవించావు. మా తెలుగు రాష్ట్రాలను నీవెంతగానో ఆశీర్వదించావు. ఇప్పటికే నీ సువార్త సమృద్ధిగా ప్రకటించబడే అవకాశాలు ఇచ్చావు. ఈ అంచె దినాల్లో అపవాది క్రియలు విస్తరించిపోతుండగా నీ నామాన్ని అంగీకరించిన విశ్వాసులు నిలబడడానికి సహాయం చేయ్యా. అపవాదితో పోరాడి జయించినట్లు నీ ఆత్మశక్తిని పుంజుకోవడానికి సహాయం చేయి. వేదిక మీద ఉన్న 10 దైవజనుడిని అభిషేకించు. ఏలూరు పట్టణంలో ఉన్న ప్రతి సంఘాన్ని ఆశీర్వదించు.
కుప్పలు కుప్పలుగా ఇంకా జనులు ఉన్నారయ్యా. అనుదినము కొత్తగా రక్షించబడిన వారు ఆది సంఘములో చేర్చినట్లు 3,000 మంది 5,000 మంది బాప్తీసాలు పొందినట్లు ఈ అంచెదినాలలో పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించమని ఆయన నాశనానికి పోతున్న వారిని రక్షించటానికి, పాప మార్గములో ఉన్న వారిని దారి మళ్లించి జీవ మార్గములోనికి నడిపించడానికి నీ నామాన్ని ధరించిన, నీ ప్రేమను అనుభవించిన మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఇలాంటి చక్కని కూడికని ఏర్పాటు చేయడంలో సేవకులందరూ ఏకమై, పెద్దలందరూ ఏకీభవించి, గుప్పిలి విప్పి ఇంత చక్కటి సభను ఏర్పాటు చేస్తుండగా, ఈ సభ ముగిసిన, ఈ సభలో ప్రారంభమైన దేవుని కార్యము కొనసాగుటకు, పరిశుద్ధాత్మని కార్యములు కొనసాగుటకు, ఇక్కడ రగులుకున్న అగ్ని విస్తరించిన ఆయన అనేకులని రాజ్య వారసులు ఉన్నట్లుగా పరిశుద్ధాత్మని కార్యాలు కొనసాగించబడుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే.